Please do subscribe to Prajabheri News Channel. స్వాతంత్ర సమరయోధులు ఎన్నో కాలాల నుంచి వస్తున్న బాపూజీ వచనాలయం, బాపూజీ ఐకాన్గా జిల్లా కేంద్రంలో అత్యద్భుతంగా పూర్వ వైభవం తీసుకొస్తూ నేటి వరకు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని, దాని వైభవాన్ని పునః ప్రారంభించి నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ కోనేరు సాయికుమార్, రాజేందర్, బంగారు సాయిలు బృందం సమర్పించారు. ఇది ఈ రకంగా ఈ కేసులపై ఉన్న సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సమస్య దీర్ఘకాలిక సమస్యగా మారకుండా ఎంక్వైరీ చేయించి ప్రజా పోరాటాల సమస్యగా మారకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు ఎంక్వైరీ చేయకపోతే, దీని మీద నిజ నిర్ధారణ తీసుకోకపోతే ప్రజలే తమ పోరాటాన్ని ఉద్యమ బాటగా తీసుకెళ్ళి నిజామాబాద్ జిల్లా ప్రజలకు కానుకగా అందిస్తారని బంగారు సాయిలు, కోనేరు సాయికుమార్, రాజేందర్ గారు తదితర బృందం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఎన్నో తరాల నుంచి వస్తున్న ఈ ఆస్తులను కానీ వీటిపైన ఉన్న అవినీతి జలగల్ని వీటి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ఇటువంటి సాంప్రదాయాలను నెలకొల్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన విజ్ఞాపన కలెక్టర్ గారిని వేడుకున్నారు. కలెక్టర్ ఛాంబర్లో నిన్న కలిసి ఆయన ఇటువంటి కార్యక్రమాలు మెమోరాండం ఇచ్చిన ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బాపూజీ ఒక చిన్న లెటర్ ఇచ్చారని, అక్కడితో ఆగిపోకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు డాక్యుమెంట్స్ మా వద్ద లేవని వారు ఆన్సర్ ఇచ్చారని Please do subscribe to Prajabheri News Channel.